తనను కార్పొరేటర్గా గెలిపిస్తే ప్రజల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని 36వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి పుట్ట వెంకన్న అన్నారు. చేయి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్ట వెంకన్న సోమవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను స్వయంగా కలిసి చేయి గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. గత పాలకులు 36వ వార్డును ఎంతో నిర్లక్ష్యం చేశారని, డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు పట్టించుకోలేదని, దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, తనను కార్పొరేటర్గా గెలిపిస్తే 36వ డివిజన్ పరిధిలో నెలకొన్న డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపిస్తేనే వార్డులు అభివృద్ధి చెందుతాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ హస్తం గుర్తుపై ఓటు వేసి 36వ డివిజన్ నుండి తనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాదరి రవి, యాట మధుసూదన్ రెడ్డి, బి వెంకటయ్య, శ్రీరాములు, దూదిగామ నాగరాజు, రుక్మయ్య, ఉపేందర్, మానసారెడ్డి, మేఘన, దివ్య తదితరులు పాల్గొన్నారు. ముప్పై 36వ డివిజన్లో గల గడప గడప ప్రోగ్రాంలో భాగంగా మన కాంగ్రెస్ కార్యకర్తలు అందరు పాల్గొని, మన పెద్దలు రవణ, మన మదన్న, అందరు సీనియర్ నాయకులందరూ పాల్గొని, నాగరాజు అందరు కలిసి మా యొక్క వార్డులో గడప గడప ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది. అన్యూన్యంగా మాకు స్పందన వస్తున్నది. ప్రజలందరూ కూడా ఈ యొక్క గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఈ మురికి కాలువలు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ పట్టించుకోలేదు. మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ యొక్క కార్పొరేట్ని, కాంగ్రెస్ని నా యొక్క అభ్యర్థన, అందరూ కూడా తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తాము. వెంకరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ కాలనీ, ఈ వార్డుని అభివృద్ధి చేయాలని అందరు నన్ను పేరు పేరున కోరుకుంటున్నారు. వారందరికీ మా యొక్క 36వ డివిజన్ ప్రజలందరికీ నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పోటీ చేస్తున్న పుట్ట వెంకన్న గౌడ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఈ వార్డులో ఉన్న సమస్యలు ప్రధానంగా సీసీ రోడ్లు అండ్ మురికి కాలువలను తక్షణమే పరిష్కరించి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో, బురి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, గుమ్మలమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి పనులు చేస్తారని వార్డు సభ్యులందరికీ, వార్డు ప్రజలందరికీ మనవి చేస్తున్నాడు. వార్డు కార్పొరేటర్గా పుట్ట వెంకన్నను మనం అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించాలి. ప్లస్ ప్రతి వార్డుకు పోయినా కూడా స్పందన మంచిగా ఉంది కాబట్టి మన కార్పొరేటర్గా పుట్ట వెంకన్నని గెలిపిస్తే మనకు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఏ పని కావాలంటే ఆ పని అందుబాటులో చేయగల వ్యక్తి మనకు పుట్ట వెంకన్నను గెలిపించి మనం అత్యధికంగా కార్పొరేటర్లను మనం గెలిపించుకోవాలని ప్రార్థన. 36వ వార్డు ప్రజలందరికీ విజ్ఞప్తి చేయ గుర్తుకి ఓటు వేసి అత్యధికంగా గెలిపించాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.